మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో యేసయ్య కృపా పరిచర్య ద్వారా అనేకమైనటువంటి వాక్య ఉపదేశాలు దైవ సేవకులు జాన్విస్లీ గారు ప్రతిదినం డైలీ బ్రెడ్ ద్వారా మిమ్మల్ని అందరినీ బలపరుస్తున్నందులకై ప్రభు పేట మరొకసారి వినిచినటువంటి మీకును విని ఆత్మీయంగా బలపరచబడుతున్నట్టు మీకు అందరికీ నిండు హృదయపూర్వక వందనాలు యేసయ్య కృపా పరిచర్య ద్వారా నేను మీకు తెలియజేస్తున్నాను. యేసయ్య కృపా పరిచర్య వాక్య ఉపదేశాన్ని మేము కూడా వింటూ ప్రతిదినము బలపరచబడుతున్నాం. అయితే ఈ ఉదయకాలం ముందు ఈ డైలీ బ్రెడ్లో దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుకుందాం. మత్తయి సువార్త గ్రంథం 16వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభువు వారు ఈ మాట పేతురుతో మాట్లాడుతూ ఉన్నాడు. మరియు 16వ అధ్యాయము 18 వచనాన్ని నేను చదువుతున్నాను. మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళ లోక ద్వారము దాని ఎదుట నిలువ నేరవని నేను నీతో చెప్పుచున్నాను. ఈ మాట యేసయ్య పేతురుతో మాట్లాడుతూ ఉన్నాడు. పేతురుతో మాట్లాడుతున్న మాట ఏంటనంటే సంఘం యొక్క శక్తి, సంఘం యొక్క బలము, దాని బలాన్ని గురించి పేతురికి తెలియజేస్తూ ఉన్నాడు. ఆ బలం ఏందనంటే నా సంఘం ఎదుట ఏ ద్వారములో నిలువనేరవనంటే పాతాళలోక ద్వారాలు నిలువనేరవు అనని పేతురుతో వాగ్దానం చేస్తూ ఉన్నాడు యేసయ్య. అవునండి, మీరు వింటున్న మాట సత్యం. యేసుక్రీస్తు సంఘం ఎదుట మరి ఏ శక్తి కూడా పనిచేయదు. యేసుక్రీస్తు శక్తి ద్వారా మరి ఏ శక్తి కూడా పనిచేయదనని ఆదిమ సంఘం నుండి దేవుడు సంఘాన్ని బలపరుస్తూ ముందుకు వస్తూ ఉన్నాడు. ఈ డైలీ బ్రెడ్లో ఉదయకాలం మంది వాగ్దానం ద్వారా 2 సంఘాలని నేను మీకు పరిచయం చేస్తూ ఉన్నాను. మొదటి సంఘం ఏందనంటే అక్షరానుసారమైన సంఘం. అక్షరానుసారమైన సంఘాన్ని దేవుడు మోషే ద్వారా తన నాయకత్వంలో ఉంచుకొని అక్షరానుసారమైన సంఘాన్ని దేవుడు ముందుండి నడిపించాడు. ముందుండి ఎర్ర సముద్రాన్ని దాటించాడు. ముందుండి అరణ్యములో నుండి వారిని కాపాడి బలపరిచాడు. ఆ సంఘానికి బలం ఎవరనంటే ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆ సంఘానికి మార్గం ఎవరంటే ప్రభు అయిన యేసుక్రీస్తు. అక్షరానుసారమైన సంఘానికే అంత బలం ఉన్నప్పుడు ఆత్మానుసారమైన సంఘానికి ఇంకెంత బలం ఉంటుందో ఒకసారి మీరు ఆలోచన చేయండి. కాబట్టి అక్షరానుసారమైన సంఘాన్ని నాయకత్వాన్ని నడిపిస్తున్నట్టు మోషే కానీ యెహోషువ కానీ కాలేబులే కానీ ఆ నాయకత్వాన్ని నడిపిస్తూ ఉన్నప్పుడు అనేకులు అక్షరానుసారమైన సంఘాన్ని కూల్చాలి, అక్షరానుసారమైన సంఘాన్ని పడగొట్టాలి అనని అనేకమైనటువంటి పన్నాగాలు పొందుకున్నారు. అయినా కానీ ఎవరి వల్ల కాలేదండి. ప్రియులారా, జ్ఞాపకం చేసుకుని దేవునికి వాక్యంలో 31 మంది రాజులు, మీరు దేవునికి వాక్యంలో చూసినట్లయితే యెహోషువ గ్రంథం 12వ అధ్యాయం 24వ వచనంలో, యెహోషువ గ్రంథం 12వ అధ్యాయం 24వ వచనంలో, ఆ 12:24లో 31 మంది రాజులు, ఆ 24 వచనం నుంచి పైన మీరు చదువుకున్నట్లయితే ఎవరెవరు ఈ సంఘాన్ని ఆటంకపరిచారు ఆ రాజుల యొక్క పేర్లన్నీ కూడా ఆ గ్రంథంలో రాయబడి ఉంటుంది. ఆ 31 మంది రాజులు సంఘాన్ని పడగొట్టాలని అనేకమైనటువంటి ప్రయత్నాలు చేశారు. కానీ ఎవరు కూడా సంఘాన్ని పడగొట్టలేక సంఘం అనే శక్తి, సంఘం అనే బలము ముందు వారు ఓడిపోయినట్లుగా దేవుని యొక్క వాక్యాన్ని మనం చూడవచ్చు. అదేవిధంగా దేవుని యొక్క సన్నిధిలో అదే మందస్థానాన్ని దాగోను అనేటువంటి గుడిలో ఉంచినప్పుడు ఆ సంఘం కూడా పడిపోయింది. కాబట్టి అక్షరానుసారమైన సంఘానికి దేవుడు తోడై ఉండి రాజులను జయించారు. దేవుడు తోడై ఉండి శత్రువులను జయించారు. దేవుడు తోడై ఉండి అనేకమైన అద్భుత కార్యాలు అక్షరానుసారమైన సంఘానికి దేవుడు అనుగ్రహించాడు. కాబట్టి ఇప్పుడు ఆత్మానుసారమైన సంఘంతో దేవుడు ఏమంటున్నాడు అంటే, పేతురు ఈ బండ మీద
నా సంఘాన్ని కడుతున్నాను. నీ బండ మీద కాదండి, ఈ బండ మీద. ఆ వాక్యాన్ని బాగా గమనించండి. కొంతమంది నీ బండ మీద అనుకొని అనేకులు వారి వారి బండ మీద సంఘాలను కట్టుకున్నారు. అది వారి యొక్క సొంత ఉద్దేశాలు. కానీ దేవుని యొక్క ఉద్దేశం వేరు. అందుకని పేదరితో మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఈ బండ మీద నా సంఘాన్ని కడతాను, ఆ సంఘము పాతాళలోక ద్వారము దాని ఎదుట నిలువనేరవనని ప్రభు సెలవిస్తూ ఉన్నాడు. ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి ఈ బండ మీద అంటే ఆత్మానుసారమైన సంఘము ద్వారా అనేకమైనటువంటి అద్భుత కార్యాలు, ఆశ్చర్యక్రియలు జరిగిస్తూ దేవుడు తన శక్తిని బయలుపరుస్తూ ముందుకు నడిపిస్తూ ఉన్నాడు. కాబట్టి ఆత్మానుసారమైన సంఘాన్ని కూడా పడగొట్టాలని అనేకమైనటువంటి ప్రయత్నాలు చేశారే కానీ ఆ సంఘాలన్నీ కూడా పడిపోలేదు. దేవుని శక్తి చేత నడిపించబడ్డాయి. కనుక ఈనాడు సంఘంలో నీ పాత్ర ఏంటి? సంఘంలో నీవు నిలబడినప్పుడు దేవుడు నీతో కూడా ఉండి తన శక్తి చేత, తన బలము చేత నిన్ను బలపరిచి నడిపించును గాక. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించి ఆస్వాదించును గాక. మీకు అందరికీ నా వందనాలు. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. యేసయ్య కృపా పరిచర్య కొరకు ప్రార్థన చేయండి. యేసయ్య కృపా పరిచర్య కొరకు ప్రార్థన చేయండి. మీరందరూ దీవించబడుతురు గాక. ఆమేన్. ప్రార్థన. మహాగణుడా, పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. ఈ ఉదయకాలం ముందు డైలీ బ్రెడ్ ద్వారా ప్రభువా నీ కృపలో నాయన వినుచున్నటువంటి ప్రతి బిడ్డను మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఆత్మానుసారమైన సంఘము నానాటికి బలపరచబడి నానాటికి అభివృద్ధి చెంది ప్రభువా ఆత్మానుసారమైన సంఘములో ఉంటున్నటువంటి ప్రతి ఒక్కరు శక్తి బలమును పొందుకొని అక్షరానుసారమైన సంఘానికి ఏ విధమైన మేలు చేసావో అంతకంటే ఇంకా ఆత్మానుసారమైన సంఘానికి అత్యధికమైన మేలు చేసి నడిపిస్తున్నందుకే నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకోవచ్చు. యేసయ్య అతి పరిశుద్ధ నామములో ప్రార్థించి అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.